హైదరాబాద్ లాస్ట్ మంత్ వెళ్ళామని చెప్పాను కదా! అప్పుడు షార్ట్ ఇది. నేను ఒక 15 డేస్ ఇంట్లో ఉన్న తర్వాత రేపు ఇక్కడికి బయలుదేరిపోయి వచ్చేస్తామనగా అప్పుడు మేము బయటకి వెళ్ళాం. బయటికెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. బయటికెళ్ళి ఎక్కడికో ఎళ్లి ఏదో ఎంజాయ్ చేయకపోయినా జస్ట్ బయట గాలికి చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే ఉన్న 15 రోజులు కూడా ఇంట్లోనే బంధించినట్టు అయిపోయింది. ఇంకా ఎంతలా అంటే ఏదో కోల్పోతున్నట్టు అనిపించింది నాకు. అంటే సిటీ లైఫ్‌కి అలవాటు పడిన వాళ్ళు పరిస్థితి పర్వాలేదు గానీ, మనం సడెన్‌గా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి ఒకేసారి అంత బంధించేసినట్టు ఉంటే ఇంకెక్కడికి ఎళ్ళకుండా చాలా అంటే చాలా అది చెప్పుకోలేని సిచ్యువేషన్. ఎందుకో నాకు హైదరాబాద్ అస్సలు నచ్చదు. బయటికెళ్ళాలన్నా నచ్చదు. ఇంట్లో ఉండాలన్నా నచ్చదక్కడ. అంటే అక్కడ సౌండ్ పొల్యూషన్‌కి మొత్తం ఎయిర్ పొల్యూషన్‌కి నాకు చాలా చిరాకుగా అనిపిస్తది హైదరాబాద్. ఇన్‌కేస్ బయటికి ఎక్కడికైనా వెళ్ళాల్సొస్తే గనక ఒక అరగంట ట్రాఫిక్‌లో బందీలయిపోవాలి మనం. ఎక్కడికెళ్ళాలన్నా ఇబ్బంది పడుతూ వెళ్ళాలి. ట్రాఫిక్‌లోనే గంటలు టైం అయిపోతది. మాకేంటంటే విజయనగరం అటు సిటీకి దగ్గరగా ఉంటది. ఇటు పల్లెటూరుకి దగ్గరగా ఉంటది. అంటే పల్లెటూరు వాతావరణం ప్లేస్‌లో మేము ఇల్లు కట్టుకున్నాం. బయటికెళ్తే సిటీ లైఫ్‌లా అనిపిస్తది. మరీ అంత పొల్యూషన్ ఏముండదు మాకు విజయనగరంలో చెప్తున్నాను. అంటే సడెన్‌గా నాకైతే అలా అనిపించింది. అక్కడ మొత్తం అంతా కూడాను. ఇంకా పల్లెటూరు వాతావరణం నుంచి వెళ్ళిన వాళ్ళకైతే ఇంకా తేడా ఎక్కువ తెలుస్తది అక్కడ. అంటే ఇంతకుముందు రోజుల్లో బాగుండేవేమో గానీ హైదరాబాద్ సిటీ లైఫ్ అంటే. కానీ ఇప్పుడైతే అక్కడున్న పొల్యూషన్‌కి ఉన్న ఆరోగ్యం కాస్త పాడయ్యి హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువవుతాయి కానీ అక్కడేం పెద్ద హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఏమి ఉండవు. ఇది నా ఒపీనియన్. నచ్చితే లైక్ చేయండి. లేదంటే స్కిప్ చేయండి. ఏమైనా సరే కామెంట్ చేయండి.